ఒక అతను మీనా దగ్గరికి వచ్చి పెళ్లి కూతురికి పార్సల్ వచ్చింది అనేసి చెప్తూ ఉంటాడు, చెప్పి ఇస్తూ ఉంటాడు. ఇంకా మీనా మాత్రం అది చూస్తూ ఉంటుంది, ఎవరా అనేది చూస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత వాళ్ళ అత్తయ్య దగ్గరికి వచ్చి ఇది పెళ్లి కూతురికి గిఫ్ట్గా వచ్చింది అత్తయ్య అనేసి చెప్తూ ఉంటే అక్కడికి వచ్చిన రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది మీనా మాట్లాడిన మాటలు విని. మీనా దగ్గరికి వెళ్ళి ఎవరు పంపించారా అనేసి గట్టిగా లాక్కుంటుంది. ఇంకా వాళ్ళ అత్తయ్య అలా లాక్కునేసరికి ఇంకక్కడే ఉన్న ఇంకా మీనా వాళ్ళ మర్దలు వాళ్ళందరూ అది చూస్తూ ఉంటారు. ఎవరో కళ్యాణి అంటమ్మా అనేసి, వదినకి ఇంకో పేరు కూడా ఉందా అనేసి అంటూ ఉంటుంది. ఇంకా అక్కడే ఉన్న ఈ పెళ్లి కూతురు మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది. అయిపోయింది, అంతా అయిపోయింది, నా జీవితం ఆగమైపోయింది. ఎవరో వాడు ఏం ఫోటోలు పంపించిండో, మా అత్తయ్య ఏం అర్థం చేసుకుంటుందో, నా జీవితం ఏం కాబోతుందో అంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. అక్కడే ఉన్న వీళ్ళంతా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. మరి రోహిణి వీళ్ళ పెళ్ళి జరుగుతుందా లేదా, మనోజ్ పెళ్ళి జరుగుతుందా లేదా, మన ఛానల్ తప్పకుండా తెలుసుకుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్.